టీవీ9 ఎక్స్క్లూజివ్. మొన్నటి వరకు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇప్పుడు భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై ఓలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వెల్లువెత్తుతున్నాయి. రాముడి జన్మస్థలం భారత్ కాదని నేపాల్ అని ఓలీ చేసిన వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంటోంది. ఓలీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు నేపాల్ ప్రధాని ఓలీ ఎందుకు ఈ పిచ్చి ప్రేలాపన చేస్తున్నారు? ఓలీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుకున్న అసలు కుట్రలేంటి? భారత్పై మరోసారి విషం చిమ్మిన నేపాల్. మొన్న భారత్ భూభాగం విషయంలో కవ్వింపు చర్యలు. నేడు భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా నేపాల్ ప్రధాని దిగజారుడు వ్యాఖ్యలు. అసలైన అయోధ్య భారత్లో లేదని నేపాల్లోనే ఉందంటూ ఓలీ కారుకూతలు. శ్రీరాముడు భారతీయుడు కాదు, నేపాలీ అంటూ పిచ్చి ప్రేలాపన. अयोध्या को पश्चिमपट्टि वाल्मीकि आश्रम र दशरथबाट सन्तान नभएपछि उत्कृष्ट यज्ञ लगाउने पण्डितजी रेडीका ఓలీ వ్యాఖ్యలను ఖండించిన త్రిదండి చిన్నజీయర్ స్వామి. ప్రపంచం అంతా కూడా అయోధ్య యొక్క గొప్పతనం బాగా ప్రసిద్ధమైంది. అది కోసలలో ఒక భాగం. దాన్ని దశరథుడు పాలిస్తున్నాడు. ఆ వేళ పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. అక్కడే ఆ నగరంలోనే రామచంద్రుడు తన సోదరులతో పాటు పుట్టెను. ఇది మనకి స్పష్టంగా వాల్మీకి రామాయణం చెప్తోంది. మరి చరిత్ర అయితే అంతవరకే ఉంది. మరి ప్రైమ్ మినిస్టర్ గారికి ఓలీ గారికి ఏ చరిత్ర దొరికిందో మనకు తెలియదు. ప్రాచీన చరిత్రను వక్రీకరించడం సబబు కాదన్న శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానంద. శ్రీరామచంద్ర ప్రభువు ఈ భారతదేశం యొక్క ఆరాధ్య దైవం. ఈ కుహన కుట్ర రాజకీయాలతో కూడుకొని ఎవరో నేపాల్ వాడో ఇంకొకడో మాట్లాడడం చాలా దుర్మార్గమైన ఆలోచన. ప్రజలకి ప్రాచీనమైన చరిత్రలు వక్రీకరించి చెప్పడం ఎంతవరకు సబబు? మా భారతీయ చరిత్రను కూడా వక్రీకరించే దిగజారుడు స్థానానికి ఇతర విదేశీయులు పోకూడదు. శ్రీరామచంద్రుడు ఈ భారతదేశంలో అవతరించి యావత్ ప్రపంచాన్ని అంతటికీ నడవడికి నేర్పాడు. ప్రపంచం అనే విదేశాలు నేర్చుకుందో లేదో కానీ ఈరోజు కూడా భారతదేశం శ్రీరామచంద్రుడికి నడవడికితోటే జీవనం సాగిస్తున్నారు. ఓలీ మతి భ్రమించిన వ్యాఖ్యలపై భారతీయుల తీవ్ర ఆగ్రహం. भारत और नेपाल के संबंधों से पहचानी जाती है. केपी शर्मा चीन की गुलामी करते हुए नेपाल की जनता के साथ धोखा दे रहे हैं. अपने कुकर्मों पर पर्दा डालने के लिए वो भगवान राम को नेपाली बता दें, हनुमान जी को नेपाली बता दें, उनके बताने से कुछ नहीं होता है. నేపాల్ ప్రధాని ఓలీ ఎందుకీ పిచ్చి ప్రేలాపన చేస్తున్నారు? రామ జన్మభూమి అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు? ఓలీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుకున్న అసలు కుట్రలేంటి? భారత్నే ఎదిరించేంత దమ్ము నేపాల్కు ఎలా వచ్చింది? నేపాల్ ప్రధానిని కీలుబొమ్మగా చేసి ఆడిస్తున్నది ఎవరు? నేపాల్ దిమ్మదిరిగేలా భారత్ వ్యూహం ఏంటి?
డ్రాగన్ చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ ప్రధాని ఓలీ కొద్ది రోజులుగా భారత్పై విషాన్ని చిమ్ముతున్నారు. ఇప్పటికే భారత సరిహద్దు భూభాగాలు లిపులేఖ్తో పాటు 3 ప్రాంతాలను తమ దేశ అధికార మ్యాప్లో ప్రదర్శించిన ఓలీ సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అంతేకాకుండా భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రజలకు ఆరాధ్యుడైన అయోధ్య శ్రీరాముడు తమవాడేనంటూ వ్యాఖ్యానించారు. శ్రీరాముడు భారతీయుడు కాదు, నేపాలీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలైన అయోధ్య నేపాల్లోనే ఉందంటూ చెప్పుకొచ్చారు. అసలు నేపాల్ ప్రధాని ఓలీ రామ జన్మభూమి అంశాన్ని ఇప్పుడెందుకు తెరపైకి తీసుకొచ్చారు? కొంతకాలంగా భారత్తో కయ్యానికి కాలు దూతోంది నేపాల్. సరిహద్దు భూభాగాలతో పాటు కరోనా విషయంలోనూ ఇండియాను టార్గెట్ చేస్తూ దుందుడుకు చర్యలకు దిగుతున్నారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలీ. ఇప్పటికే భారత్కు చెందిన లిప్లేక్, కాలాపాని, లింప్యాధురా భూభాగాలను నేపాల్ దేశ అధికార మ్యాప్లో చేర్చిన ఒలీ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూ భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 2 దేశాల మధ్య సంబంధాలు చెడుతున్న నేపథ్యంలో తాజాగా నేపాల్ ప్రధాని ఓలీ మరోసారి భారత్పై విషం చిమ్మారు. భారతీయుల మనోభావాలు దెబ్బతీసేలా కారుకూతలు కూశారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. అసలైన అయోధ్య భారత్లో కాదు, నేపాల్లో ఉందని, భారత్లో ఉన్నది నకిలీ అయోధ్య అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓలీ. రాముడి జన్మస్థలమైన అయోధ్య ఉత్తరప్రదేశ్లో లేదని, నేపాల్లోని బీర్చంగ్ జిల్లా థోరీలో ఉన్న వాల్మీకి ఆశ్రమం సమీపంలో ఉందని ఓలీ చెప్పుకొచ్చారు. శ్రీరాముడు భారతీయుడు కాదని, నేపాలీ అని పిచ్చి ప్రేలాపన చేశారు ఓలీ. అంతేగాక తమ అయోధ్యకు ఎలాంటి వివాదం లేదంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు నేపాల్ ప్రధాని ఓలీ. लगाउने पण्डितजी त्यसकारण सन्तान पनि भारतीयका हुँदै होइनन्, ठाउँ पनि भारतीय। यहाँको जनकपुर उहाँको अयोध्या हुन्थ्यो भने कहाँ छोरीको बिहे गर्न खोजिएको छ, कहिले के गरेको छ, त्यस बेलाका जमानामा न टेलिफोन न मोबाइल। నేపాల్ కవి భానుభక్త జయంతి సందర్భంగా ఖాట్మాండ్లోని ప్రధాని నివాసంలో ఒలీ ప్రసంగించారు. భారతదేశం నకిలీ అయోధ్యను సృష్టించడం ద్వారా సాంస్కృతిక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పుత్రుడి కోసం దశరథ మహారాజు నేపాల్లోని రిథీలో పూజలు నిర్వహించారన్నారు. దశరథుని తనయుడు భారత్కు చెందిన రాముడు కాదని, నేపాలీ రాముడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఒలీ. శ్రీరాముడు రామ జన్మభూమిపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలీ చేసిన వ్యాఖ్యలపై భారతీయులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఒలీ పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. భారత్లో సర్యూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలో రామయ్య జన్మించాడని పురాణాలు చెప్తున్నాయని అంటున్నారు. రాముడు పుట్టింది భారత్లోని అయోధ్యలోనేనని, ఆయన విశ్వం మొత్తానికి చెందినవారని చెప్తున్నారు. నేపాల్ ప్రధాని ఒలీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఆ దేశంలో ఉండేవాళ్ళు ఎవరు దాన్ని ఒప్పుకోవటం లేదు, అక్కడ వాళ్ళెవరు దాన్ని అవునంటలేదు. నిజానికి ఆ ప్రాంతానికి, కోసల ప్రాంతానికి, అంటే ఈవేళ దేన్ని నేపాల్ అని అంటున్నారో ఆ భాగానికి, కోసలమని పేరు కలిగినటువంటి అయోధ్య ఉండేటటువంటి ఈ భారతానికి ఒక విడరాని సంబంధాన్ని కలిపినది రామాయణంలో ఉండేటటువంటి చరిత్ర. అలాంటి దాన్ని ఈవేళ ఆయన విడదీయాలి అని ఎందుకు అనుకుంటున్నాడో మనకు తెలియదు. భారతంలో మనందరికీ నలుగురు కలిసి ఉండాలి అనేటటువంటిదే సంప్రదాయం తప్ప దేశాలు విడిపోవాలనేది మన సంప్రదాయం కాదు. శ్రీరాముడు భారత్లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్చారని అన్నారు విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానంద. శ్రీరాముని గురించి తెలిసి తెలియని మాటలు తగదని, ప్రాచీన చరిత్రను వక్రీకరించడం సబబు కాదన్నారు. శ్రీరాముడిపై నేపాల్ ప్రధాని ఒలీ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని సూచించారు స్వామి స్వరూపానంద. పురాతనమైన ప్రాచీనమైన చరిత్రలు వక్రీకరించి చెప్పడం ఎంతవరకు సబబు? సాక్షాత్తు రామాయణం, వాల్మీకి రామాయణం అయోధ్య నగరం గురించి వర్ణించింది. అయోధ్య నుంచి శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరిపాలన చూపించింది. శ్రీరామచంద్రుడి యొక్క చివరి దశని కూడా సర్యూ నది ఉన్న చోట అయోధ్యలో పరిపూర్ణంగా నిర్ణయించింది. అటువంటి రామాయణం శ్రీరామచంద్ర ప్రభు యొక్క డాక్యుమెంట్స్
అనాదిగా ఉన్న దాన్ని, ఒక వాల్మీకి మహాకవి రాసిన దాన్ని కూడా చూడకుండా వక్రీకరించి నేపాల్లో పుట్టాడు, నేపాల్లో తిరిగాడు అని భక్త సమాజాన్ని వక్రీకరించి తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలికి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని అయోధ్య రామమందిరం ట్రస్ట్ సభ్యులు, పూజారులు ఆరోపించారు. మరో నెల రోజుల్లో ఒలి ప్రభుత్వం కూలిపోతుందంటూ శపథం చేశారు. శ్రీరాముడు భారతీయుడు కాదని, నేపాల్కు చెందినవారని, భారత్ ఫేక్ అయోధ్యను సృష్టిస్తోందని అంటూ ఒలి చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. अयोध्या चाहे ऋग्वेद में देख लीजिए, वाल्मीकि रामायण में देख लीजिए, तुलसीकृत रामायण में देख लीजिए, पुराणों में देख लीजिए, मुझे एक एक पंक्ति में बता सकता हूँ। वहां उत्तर दिशा सरजू पावन, जिसके उत्तर दिशा में सरजू प्रवाहित होती है वो अयोध्या है, और नेपाल में तो सरजू है ही नहीं है, कैसे दावा कर सकते हैं। और राजा राम अवध राजधानी अयोध्या जो है पूरे भूमंडल में राजा होते थे और सबका चक्रवर्ती सम्राट भारत में उत्तर प्रदेश के अयोध्या में महाराज रघु हो, चाहे महाराज दशरथ हो, चाहे महाराज राजा राम हो, अयोध्या में बैठते थे। హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, భారతీయులు నేపాలీల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఒలి వ్యాఖ్యల పట్ల బీజేపీ మండిపడింది. చైనాకు పూర్తిగా లొంగిపోయిన నేపాల్ ప్రధాని ఒలి డ్రాగన్ చెప్పినట్లుగా ఆడుతున్నారని ఆరోపించారు. మరి ఈ స్థాయికి దిగజారి ప్రజల సెంటిమెంట్ను దెబ్బతీసేలా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సరికాదని హెచ్చరిస్తున్నారు. చారిత్రకంగా భారత్తో బలమైన సంబంధాలు కలిగి ఉన్న నేపాల్ కొంతకాలంగా చిరకాల స్నేహాన్ని పక్కన పెట్టి శత్రుత్వం దిశగా అడుగులు వేస్తోంది. అయితే భారత్పై నేపాల్ దూకుడుగా వ్యవహరించడం వెనుక డ్రాగన్ వ్యూహం ఉంది. ఇందులో భాగంగానే నేపాల్ ప్రధాని ఓలీ రామజన్మభూమిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రోజు రోజుకు రెచ్చిపోతున్న ఓలీ దిమ్మ తిరిగేలా భారత్ కూడా పక్కా వ్యూహాన్ని రచించింది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కొంతకాలంగా రెచ్చిపోతున్నారు. భారత భూభాగంలోని కాలాపానీతో పాటు 3 ప్రాంతాలపై ఎప్పటినుంచో వివాదం కొనసాగుతూనే ఉంది. కానీ కొద్ది రోజులుగా భారత్పై నేపాల్ దూకుడుగా వ్యవహరించడం వెనుక డ్రాగన్ కంట్రీ వ్యూహం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేపాల్లో పర్యటించాడు. ఇకంతే ఆ మరుసటి రోజు నుంచి నేపాల్ తీరు మారిపోయింది. భారత్ చేసిన సహాయాన్ని మరిచి పాకిస్తాన్లా నేపాల్ కూడా విషాన్ని చిమ్ముతూనే ఉంది. ఈ క్రమంలోనే భారత భూభాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ రూపొందించిన కొత్త మ్యాప్కు ఆమోదముద్ర వేసింది ఓలీ ప్రభుత్వం. తాజాగా భారత ప్రజలకు ఆరాధ్యుడైన అయోధ్యరాముడు నేపాలీ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మరో వివాదానికి తెరలేపారు ఓలీ. టిబెట్లోని మానస సరోవర పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది. లిపులేఖ్ను కలుపుతూ నిర్మించిన 80 కిలోమీటర్ల రోడ్ను దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇండియా నేపాల్ సంబంధాలపై ప్రభావం పడింది. ఈ రోడ్ను తమ దేశ భూభాగంపై నిర్మించారని నేపాల్ ప్రభుత్వం వాదించింది. ఇందులో భాగంగానే నేపాల్ ఇటీవల భారతదేశ భూభాగాల్ని చేర్చిన మ్యాప్ను విడుదల చేసింది. అప్పట్నుంచి 2 దేశాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. లిపులేఖ్ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా ఉంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైంది. అందుకే నేపాల్ పేచీ వెనక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ రహదారి వల్ల నేపాల్కొచ్చే ఇబ్బంది మాట ఎలా ఉన్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది. దీంతో చైనాకు ఈ మార్గం సమస్యాత్మకంగా మారుతుంది. అందుకే నేపాల్ను భారత్పై ఎగదోస్తోంది జిత్తుల మారి చైనా. ఓవైపు నేపాల్ సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమిస్తున్నప్పటికీ ప్రధాని ఓలీ భారతదేశంపై అక్కసును వెళ్లగక్కడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓలీ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టిన సొంత పార్టీ కీలక నేత ప్రచండ ప్రధాని ఓలీ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా ఓలీ పదవి నుంచి దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. అధికార పార్టీలో అసమ్మతి మొదలైంది. ఈ నేపథ్యంలో సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రధాని ఓలీ
శ్రీరాముడి అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. రామ జన్మభూమిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని ఓలీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓలీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే త్వరలోనే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. చైనా మెప్పు కోసం నేపాల్ ప్రధాని ఓలీ లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పటి వరకు నేపాల్కు భారత్ అండగా ఉందని, లేదంటే ఎప్పుడో చైనా నేపాల్ను ఆక్రమించేదని అన్నారు. నేపాల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద మన హిందూ గుళ్ళు దానికైనా సరిగ్గా చేయి, అది చేయనికి అది సరిగ్గా చేయనికి మీకు చేత అయితే లేదు. ఇవాళ మా అయోధ్య రాముడి గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు మీకు అర్హతనే లేదు. ఇవాళ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంకి తెలిసిపోయింది నేపాల్ ప్రధానమంత్రి ఎవరు భాష మాట్లాడుతుండు. ఎందుకంటే ఇప్పుడు చైనాతోని కొద్దిగా ఆయన మంచిగా సంబంధాలు పెట్టుకుంటున్నాయన, మంచి సంబంధాలు పెంచుతున్నాయన. నేపాల్ ప్రధానమంత్రికి చెప్పేది ఒక్కటే, భారతదేశం ఉంది, అందుకోసం నీ నేపాల్ ఉంది. నీ నేపాల్లో దాదాపు ఎక్కువ శాతం పబ్లిక్ మా భారతదేశంలో పనిచేస్తున్నారు. ఇవాళ డ్రాగన్ చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ ప్రధాని ఓలీ పాలనపై కొద్ది రోజులుగా ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ ను అరికట్టలేకపోయారని, భారీగా అవినీతికి పాల్పడ్డారని నేపాలీ యువత పెద్ద ఎత్తున రోడ్డుపైకొచ్చి నిరసనలు చేస్తున్నారు. అటు ఓలీ ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో భారత్పై లేనిపోని విమర్శలు చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని ఓలీ వ్యూహాలు రచిస్తున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి త్వరలోనే ఉంది. ప్రజలే ఓలీని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఇది వాటి టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.